ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథం 92వ కీర్తన. 92వ కీర్తన బైబిల్ ఉన్నవాళ్ళు గమనించండి. కీర్తనలు 92వ కీర్తన 12వ వచనాన్ని చదువుదామా? నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుదురు. లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుతారు. యెహోవా మందిరమందు నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై ముసలితనమందు ఇంకను చిగురు పెట్టుచు ఉందురు, సారము కలిగి పచ్చగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈ కీర్తన ఎప్పుడు పాడదగినది? ఈ కీర్తన ఎప్పుడు పాడదగినది మీకెడ తెలుసు? పైన రాశారు, చదవాలి. అది ఎప్పుడు పాడదగిందండి? చెప్పాలి, నోరు తెరిచి. ఎప్పుడు పాడదగినది? విశ్రాంతి. ప్రతిరోజు పాడగలిగిన పాట కొన్ని ఉంటాయి, విశ్రాంతి దినమున పాడగలిగిన కొన్ని పాటలు ఉంటాయి. ప్రతి విశ్రాంతి దినమున అంటే ప్రతి సంఘముగా కూడుకున్నప్పుడు వాళ్ళకి విశ్రాంతి దినం, మనకు ఆదివారం. ప్రతి ఆదివారము పాడదగిన పాట, ప్రతి ఆదివారం పాడదగిన పాట. ఆ పాటలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తాం. అదేంటంటే యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, ప్రతి తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని కలిగిన సితారాతోనూ ప్రచురించుట మంచిది. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాయిద్యాలతో ఉదయమున ఆయన కృపను, రాత్రి ఆయన విశ్వాసత్యతను, 10 తంతుల స్వరం మండలముతో గంభీర ధ్వని కలిగిన సితారంతో ఆయన ప్రచురించుట మంచిదని వాక్యలో మనం చూస్తాం. ప్రియులరా, ఈ కీర్తనలో ఒక చిన్న ఒక అంశాన్ని మాత్రమే నేను మీతో ఈరోజు పంచుకోవాలని ఆశిస్తున్నాను. దాంట్లో ఏమని రాయబడిందంటే, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుదురు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీతిమంతుల్ని ఎవరితో పోల్చారంటే ఖర్జూర వృక్షముతో. ప్రైజ్ ది లార్డ్. నేను కువైట్ వెళ్ళాను కదండి, అక్కడ ఖర్జూరాలు చాలా ఫేమస్ అనమాట. రాసులు పోసి అమ్ముతూ ఉంటారు. చాలా శ్రేష్టమైన ఖర్జూరాలు అక్కడ దొరుకుతాయి. సో అవన్నీ నేను చూసినప్పుడు దేవుడు నాకు ఒక థాట్ ఇచ్చాడు, దాని గురించి ఒక వర్తమానాన్ని సిద్ధపరిచి మీకు అందిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుల్ని ఎవరితో దేవుడు పోల్చాడంటే ఖర్జూర వృక్షముతో పోల్చాడు. 7వ వచనాన్ని చదివితే, 7వ వచనం కూడా చదవండి. నిత్య నాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. చూడండి, ఇక్కడ చదవబడిన మాటలో భక్తిహీనుల్ని గడ్డితో పోల్చారు. ప్రతి భక్తిహీనుడికి ఒక ముగింపు ఉంది, అది నాశనం. గడ్డి మీరు చూడండి, విస్తారంగా పెరగవచ్చు, విస్తారంగా మన కంటికి కనపడవచ్చు, పచ్చగా కనపడవచ్చు. కాస్త ఎండ విస్తరించే కొద్దిగా, ఎండ ఎక్కువ కొద్దిగా ఆ గడ్డి ఎండిపోతుంది. కానీ ఖర్జూర వృక్షం అలా కాదు, నీతిమంతులు అలా కాదు. భక్తిహీనుల ముగింపు దయనీయంగా ఉంటుంది. భక్తిహీనుల ముగింపు నాశనమే అని వాక్యం చెప్తుంది. నీతిమంతులైతే ఖర్జూర వృక్షము వలె వాళ్ళు మువ్వ వేస్తూ ఉంటారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గడ్డికి ఖర్జూర వృక్షానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఈ ఖర్జూర వృక్షానికి ఉన్న అనుభవాలు ఏంటంటే, ఎంతటి విపరీతమైన వాతావరణంలో కూడా ఇది ఖచ్చితంగా ఎదుగుతూ ఉంటుంది. వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా 400 రకాల ఖర్జూర వృక్షాలు ఉన్నాయంట. 400 జాతుల. ఇప్పుడు మామిడి పండులో రకరకాలమైన జాతులు ఉంటాయి, ఫలానా అట్లా. ఖర్జూర వృక్షాలు 400 జాతుల ఖర్జూర వృక్షాలు ఉన్నాయంట. దాంట్లో అన్ని దేశాల్లో దాదాపుగా 260 రకాలు ఖర్జూర వృక్షాలు ఉన్నాయి. మన ప్రాంతాల్లో కూడా మన ఈత చెట్లు అనొచ్చు, ఆ తర్వాత తాడి చెట్టు అనొచ్చు. ఇలా ఈ జాతికి సంబంధించిన ఇవన్నీ కూడా. నీతిమంతుల్ని ఈ ఖర్జూర వృక్షంతో పోల్చడం మనం చూస్తున్నాం. ప్రియులరా, ఎంతటి వేడిమి కలిగిన ప్రాంతమైనా, ఎంతటి వేడిమి కలిగిన ప్రార్థనైనా ఆ ఉష్ణాన్ని లేకపోతే ఆ వేడిని తట్టుకోగలిగిన శక్తి ఈ ఖర్జూర వృక్షానికి ఉంటుంది.
అంటే దాని అర్థం ఏంటంటే, ప్రియమైన వారు, దేవుని ప్రజల జీవితంలో ఎంతటి పోరాటాలు వచ్చినా, ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, అగ్ని వంటి శోధనలే వచ్చినా, అగ్ని వంటి శ్రమలే వచ్చినా, అన్నిటిని తట్టుకోగలిగిన శక్తి ఒక నీతిమంతునికి ఉంటుంది. చప్పట్లు కూడా మంది గట్టిగా గట్టి గట్టి గట్టిగా హుషారుగా కొట్టాలి చప్పట్లు. హల్లెలూయా. ఏ వాతావరణానికైనా తట్టుకోగలిగిన సామర్థ్యం దేవుని బిడ్డల్లో ఉంటుంది. గడ్డి అలా కాదు, ఎక్కువ వర్షం కురిసినా తడిచి కుళ్ళిపోతుంది, అండ్ వర్షాలు లేకపోతే అది ఎండిపోతుంది. కొంతమంది ఆశీర్వాదాన్ని తట్టుకోలేరు, అవమానాన్ని తట్టుకోలేరు. ప్రైజ్ ది లార్డ్. నా దగ్గరికి 2 స్త్రీలు వచ్చారు ప్రేయర్ చేయించుకోవడానికి. ఒక తల్లి మాట్లాడుతుంది, ఇంకొక తల్లి వెనక్కి నిలబడి ఉంది. ఒక తల్లి వేరే వేరే కుటుంబానికి, వేరే వేరే ప్రాంతానికి చెందిన వాళ్ళు. సరే, ఫ్రెండ్స్ ఏం కాదండి, ప్రేయర్ చేయించుకుని వచ్చిన గుంపులో వాళ్ళు ఉన్నారు. ఓ సహోదరి వచ్చి నాతో చెప్తుంది, అన్న వ్యాపారం విపరీతంగా పెరిగిందన్న, దేవుని మహా ఆశీర్వాదం అన్న, మాటలతో చెప్పలేము, విస్తారంగా అసలు ఒకప్పుడు కొద్దిగా ఆరంభించాం, ఈరోజు విస్తరించబడింది వ్యాపారం, ఖాళీ లేదన్న. కాబట్టి ఆయన ఫుల్ బిజీ అయిపోయి చర్చికి రావడం మానేశాడన్న. అర్థమైందండి. ఒకప్పుడు చాలా దీనస్థితిలో ఉన్నాం, అప్పుడు దేవుడు ప్రార్థన అని తిరిగాం. ప్రభు మా ప్రార్థన ఆలకించాడు, మా ప్రార్థన పండింది, మా కలలన్నీ పండింది, మా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇప్పుడు విస్తారంగా అసలు ఖాళీ లేదన్న, నిలబడిన జనం నిలబడే ఉన్నట్టున్నారు, అసలు క్షణం తీరిక లేదన్న. వ్యాపారం చేసి 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 అలసిపోయి ఇంటికి వస్తున్నాడు. కనీసం రోజు ఫ్యామిలీ ప్రేయర్ అయినా ఉండేది, ఇప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునే పరిస్థితి కూడా ఉండలేదన్న. వచ్చేటప్పుడు దారిలో ఏదో తినేసి వచ్చేస్తున్నట్టున్నాడు, రావడం అట్లా బెడ్ మీద పడిపోతే పాపం నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు. నేను కూడా ఏం అనలేకపోతున్నాను, కష్టపడిపోతున్నాను, డబ్బులు కొదవలేదు, సమృద్ధి ఉంది, వచ్చి అటు పడుకుంటే నిద్రపోతున్నాడు. తెల్లారేంత వరకు ఆయనకి మెలకు రావట్లా, లేచి కూడా కనీసం ప్రార్థన చేసుకునే టైం ఆయనకి ఉండట్లేదు. హరిబరిగా లేచి కనీసం ఇంట్లో తినే ఓపిక కూడా ఉండలేదు, అలాగే సిద్ధపడి ఉరుగుతున్నాడన్న. ఒకటే వ్యాపారం, డబ్బు సమృద్ధిగా వస్తుంది. అసలు చర్చికి వెళ్దామంటే నాకు కూడా రావాలని ఉంది కానీ అమ్మాయి మనసు లాగుతుంది, మనసు పీకుతుంది, కానీ వ్యాపారం రమ్మంటుంది కనుక రాలేకపోతున్నా. నా నిమిత్తం కూడా నీవే తండ్రిని వేడుకోమని ఆ డిపార్ట్మెంట్ కూడా నాకే అప్పచెప్పేశాడన్న. డబ్బు అయితే వస్తుంది కానీ ఆయన దేవుని కృపకు దూరం అయిపోతున్నాడనే బాధగా ఉంటుందని ఒక ఆవిడ చెప్పింది. అంటే ఇప్పుడు ఐశ్వర్యం వాళ్ళకి మేలు చేసినట్లా, కీడు చేసినట్లా? చెప్పాలి, ఏం చేసినట్లు? ఒక రకం కీడే కాదండి అని చెప్పి ప్రార్థన చేయండి అన్న, వ్యాపారం కొంచెం తగ్గినా పర్వాలేదు, మేము ప్రభులో ఉంటే చాలు అని ప్రేయర్ చేయించుకొని ఆమె వెళ్ళింది. వెంటనే ఆమె వెనక్కి ఇంకొక ఆమె ఉంది, ఆమె వచ్చింది. అమ్మ ఏంటమ్మా నీ సంగతి ఏంటంటే, అన్న ఒకప్పుడు బాగా వ్యాపారం చేశాను, ఇది కూడా వ్యాపార ఖాతానే, ఇది బాగా వ్యాపారం చేశాను, బ్రహ్మాండంగా వ్యాపారం జరిగింది. అప్పట్లో ఉన్న నా భర్త దేవుడు, అసలు దేవుడు లేకపోతే నేను లేను, దేవుడు లేకపోతే మన జీవితం లేదని గొప్పలు చెప్పేవాడన్నా. ఈ మధ్య ఏం దరిద్రం పట్టిందో, మరి ఎవరి దృష్టి తగిలిందో, ఏం జరిగిందో తెలియదన్నా, అసలు వ్యాపారమే లేదన్నా, ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి వస్తున్నాయినా. అదేంటో కానీ మా వ్యాపారం దగ్గర ఈగలు కూడా రావట్లేదు, అసలు వ్యాపారమే లేదన్న. అందుకే మా ఆయన దేవుడు లేడు అంటున్నాడట. దేవుడు ఉంటే నన్ను ఎందుకు ఈ స్థితిలో పెడతాడు, దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు నన్ను కనికరించడు, అసలు దేవుడు లేడు, ప్రార్థన లేదు, కీర్తన లేదు, భక్తి లేదు, గిక్తి లేదు, అసలు చర్చి లేదు, కీర్తి లేదు, పాస్టర్ గారు లేదు, ఈస్టర్ గారు లేరు. అర్థమైందండి. అప్పుడు నాకు బాగా ఆశ్చర్యం అనిపించింది. జస్ట్ ఒక ఆవిడ ఏమైందంటే, వ్యాపారం సమృద్ధిగా ఉంటే దేవునికి దూరం అయిపోయినోడు ఒకడు, వ్యాపారం లేదని దేవునికి ఎట్టయినా కానీ మొత్తం దేవునికి దూరమైన వాళ్ళే. అప్పుడు నాకు అనిపించింది, సమృద్ధి కొందరిని పతనానికి నడిపిస్తుంది, కరువు కూడా కొంతమందిని కృపకు దూరం చేస్తూ ఉంటుంది. వీళ్ళు ఎవరంటే ప్రియుల, గడ్డిని పోలిన మనుషులు. విపరీతమైన వర్షం కురిసినా ఏంటంటే, వర్షం అంటే మంచిది కదా, దాన్ని తట్టుకొని, ఆ దీవెనను తట్టుకొని, ఆశీర్వాదాన్ని బ్యాలెన్స్ చేసుకొని ప్రభులో నిలబడే అనుభవం లేదు. అలానే కరువు వచ్చిందనుకోండి, కరువులో శ్రమల్లో ప్రభు కోసం నిలబడే అనుభవం. వీళ్ళందరూ గడ్డిని పోలిన వాళ్ళు. బైబిల్లో కూడా ఎందరో భక్తుల చరిత్ర మనం చూస్తాం. సౌలు రాజుగా మారాడు, గాడిదల వెంట తిరుగుతున్న సౌలుని దేవుడు రాజుగా పట్టాభిషేకం చేశాడు. కానీ సౌలు తన స్థితిని మర్చిపోయాడు, కృపకు దూరం అయిపోయాడు. ఒకప్పుడు మంచి మంచి క్వాలిటీ సౌల్లో చూస్తాం. ఎప్పుడైతే రాజు అయ్యాడో, ఎప్పుడైతే ఐశ్వర్యం వచ్చిందో,
ఎప్పుడైతే ఘనత వచ్చిందో, ఎప్పుడైతే పట్టాభిషేకం జరిగిందో, ఆ తర్వాత తన జీవితంలో దయనీయమైన దారుణమైన సంగతులు ఎన్నో చూస్తూ వస్తాం. కాబట్టి ప్రేమైన వారు, మనం ఖర్జూర వృక్షం వలె ఉండాలి. ఏ వృక్షంలా ఉండాలి? పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మనం ఖర్జూర వృక్షం వలె ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా తట్టుకుంటాం అంతే. ఇక ఆమేన్. సమృద్ధి రాని మీ ఖాతాలో 100 కోట్లు వచ్చినా ఏం ఉబ్బిపోవాల్సిన అవసరం. 100 ఓకే, ఏం చేస్తాం? 100 కోట్లు అంటే 100 పనులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. 100 కోట్లు వచ్చింది, నీ గుండె ఉప్పొంగిపోవట్లేదు, ఏమి పొంగిపోయేది ఏం లేదు. 100 కోట్ల ఉన్నాయి, 100 కోట్లకు 100 పనులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి, 100 రూపాయలు కూడా లేదని అకౌంట్లో, ఏం పర్వాలేదు. డబ్బు వల్ల కాదు మేము బ్రతుకుతుండేది, మా దేవుని వల్ల మేము బ్రతుకుతున్నాం. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. కనుక ప్రియులారా, ఉజ్జియా స్థిరపడిన తర్వాతనే గర్వించాడంట. కొంతమంది స్థిరపడిన తర్వాత గర్వానికి చోటిస్తుంటారు. ఈ ప్రశస్త వేళ ప్రేమైన వలన ఒక ఖర్జూర వృక్షం వలె అన్ని వాతావరణంలో ఆశీర్వాదకరంగా మనం కొనసాగించబడదుము గాక. ఆమేన్. ఈ ఖర్జూర వృక్షానికి ఉన్న కొన్ని విశేషతలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. సో అవి ఒకవేళ మీకుంటే నేను చాలా సంతోషిస్తాను. ఆమేన్. మనం ఏ వృక్షంలాగా ఉండాలండి? ఖర్జూర వృక్షానికి ఉన్న ఆ అనుభవాలు. ప్రియులారా, మొట్టమొదటిగా ఖర్జూర వృక్షం యొక్క వేరును గురించి ధ్యానం చేద్దాం. దేని గురించి అండి? ఖర్జూర వృక్షం యొక్క వేరు భూమిలో దాదాపుగా 50 అడుగుల లోతులోకి వెళుతుందంట. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. లోతుకి వెళుతూ ఉంటుంది. రెండోదిగా దాని వేరు చుట్టూ అల్లుకుంటూ ఉంటుంది. ఒకటి లోతుగా వెళుతూ ఉంటుంది, మరోవైపున చుట్టూ ఆ వేరు అల్లుకుంటూ ఉంటుంది. లోతుగా వెళ్ళడం అనేది దేనికి సాదృశ్యం అంటే, క్రీస్తులో మనం లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి. చప్పట్లు కూడా మందిర గట్టిగా హల్లెలూయా. క్రీస్తులో, ఉపదేశములో, వాక్యములో లోతైన అనుభవంలోనికి మనం వెళ్ళాలి. పైపైన భక్తి చేస్తున్నారు అనుకోండి ప్రియులరా, ఏదైనా గాలి వచ్చిందనుకోండి, లేకపోతే వాన వచ్చిందనుకోండి, వరదలు వచ్చిందనుకోండి, అది పడిపోయే ప్రమాదాలు ఉంటుంది. క్రీస్తులు నీవు ఎంత లోతుగా, యేసుప్రభు ఏమన్నాడు? పేతురు, నీ పడవను కొంచెం లోతుకి తీసుకెళ్ళు, అప్పుడే నీకు సమృద్ధి కలుగుతుంది. క్రీస్తులో ఒక లోతైన అనుభవానికి వెళ్ళాలి. వాక్యాన్ని ఏదో వింటున్నాము, బాగా చెప్పారు అని వింటున్నామని వెళ్ళిపోవడం కాదు. క్రీస్తులో బైబిల్ అదే చెప్తుందండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఏంటండి? నీటి యోరాన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నీటి యోరాన నాటబడాలి. ఈ ఖర్జూర వృక్షం ఎంతటి వాతావరణంలో కూడా పెరగడానికి గల కారణాలు అంటే, భూమి లోపల ఎక్కడో ఉన్న నీళ్లను కూడా ఈ వేరు లోపలికి వెళ్ళి ఆ నీళ్ళ లోతులో ఉన్న నీళ్లను కూడా అది బయటకు తీసుకొచ్చుకుంటుంది. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. క్రీస్తులు నీవు ఇంకెంత లోతుగా వెళతావో, ఇంకెంత ఆయన కృపలో, ఆయన ప్రేమలో నీవెంత లోతుగా వెళతావో అంతగా ప్రభు నేను ఆశీర్వదిస్తాడు. కొంతమంది వస్తారు, ఒక ఆయన 5 ఏళ్ళ నుండి చర్చికి వస్తున్నాడు. ఎన్ని ఏళ్ళ నుండి అండి? 5 years నుండి చర్చికి వస్తున్నాడండి. మెసేజ్ స్టార్ట్ అవ్వగానే నిద్రలోకి వెళ్తాడు అనమాట. 5 ఏళ్ళ నుండి నాకు ఇదే దర్శనం. ప్రైజ్ ది లార్డ్. పాటలు పాడేంత వరకు బాగా చప్పట్లు కొట్టి పెద్ద కేకలు వేస్తాడా, మరి అరిసి అలిసిపోతాడు అనుకుంటాను. వర్తమానం స్టార్ట్ చేయగానే అంతేనండి, ఇంకా కళ్ళు మూతపడుతుంది, నోరు తెరవబడుతుంది. నోరు మూసుకోవాలి, కళ్ళు తెరవాలి. రివర్స్ అన్నమాట. కళ్ళు మూతపడుతుంది, ఇట్లా నోరు తెరవబడుతుంది. ఏంటండి? నోట్లో నుండి జలధారలే. 5 ఏళ్ళ నుండి ఈ దివ్య దర్శనం నాకు. ఎన్నేళ్ళు నుండి? 5 సంవత్సరాల నుండి ఈ దివ్య దర్శనాన్ని చూడలేక ఒకరోజు నేను అడిగాను, బ్రదర్ మీరు బాప్తిస్మం పొందారా అని. మీరు బాప్తిస్మం పొందారా అంటే, ఏంటండి ఆయన ఆ మరుసటి వారం నుండి దేవుని వల్ల రాల ఆరాధనకి. నాకు ఈ దర్శనం పోయింది. ఎంతో కాలం నుండి మేము దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని మందిలో ఉన్నామని అనుకుంటున్నాం. క్రీస్తులో
పరిశుద్ధ గ్రంథంలో రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చదువుదామా? త్వరగా చదవండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతునికి తెరిచిన వాడు దేవుడే. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి, ఇక్కడ నుండి అందరూ చదవండి, క్రీస్తు ప్రేమ నుండి, అందరూ చదవండి కలిపి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? అందరూ కలిసి చదవండి. శ్రమ అయినను, చెప్పండి, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు దూరం చేస్తారు? ఎడబాపు వాడెవడు? అది శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైనను ఎడబాపునా. ఒక ప్రశ్న. నేను క్రీస్తులో ఉన్నాను, ఆయన ప్రేమలో ఉన్న లోతుని నేను తెలుసుకున్నాను. నన్ను ఎవరు దూరం చేయగలుగుతారు? అది శ్రమలు కావచ్చు, అది బాధ కావచ్చు, హింస కావచ్చు, అది కరువు కావచ్చు, అది వస్త్రహీనత కావచ్చు, అది ఉపద్రవాలు కావచ్చు, అది ఖడ్గం కావచ్చు. ఎవరు క్రీస్తు ప్రేమ నుండి నన్ను దూరం చేయలేరు. ఎందుకంటే నేను అంత లోతుగా ఉన్నాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఈ ఖర్జూర వృక్షానికి ఉన్న గుణం ఏంటంటే ఆయా సందర్భాల్లో ఆ ఎడారులో కూడా భయంకరమైన తుఫాన్లు వస్తాయి. ఆ ఎడారిలో కూడా భయంకరమైన గాలి తుఫాన్లు వస్తాయండి. ఆ గాలి తుఫాన్కి ఆ ఖర్జూర వృక్షం ఏంటంటే నేలకు ఒరిగిపోయేంతగా వంగిపోతుంది. అర్థమైందండి? ఆ చెట్టు నేలకి ఒరిగిపోయేంత వంగిపోతుందండి. ఆ గాలి అవగానే మరలా లేచి నిలబడుతుంది. చప్పట్లు కూడా అందరూ గట్టిగా గట్టి 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 గట్టిగా. ఈ సందర్భంలో ఏంటంటే అట్లా ఊగి ఇట్లా ఊగి 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 ఆ చుట్టూ ఉన్న నేల అంతా కూడా లూజ్ అయిపోతుంది. అట్లా ఊగి ఎట్లా ఊగి ఆ నేల అంతా కదిలిపోతుందండి. ఆ నేల కదిలే కొద్దిగా ఇది ఇంకా లోతుగా వేరును తన్నుతుంది. చప్పట్లు కూడా మందిర గట్టిగా. సో శ్రమలను కూడా, ఆపదలను కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటుంది ఈ చెట్టు. ఆమె చెప్పండి గట్టిగా. కొన్ని శ్రమలు కూడా అనేక అనుభవాలు మనం నేర్చుకోవాలి. ప్రతి మలుపులో దేవుడు మనకి ఏదో ఒక పాఠాన్ని నేర్పుతాడు. ఒక సమస్య వచ్చిందనుకోండి, ఒక శ్రమ వచ్చిందనుకోండి, దాంట్లో పలు విధమైన విషయాల్ని మనం నేర్చుకొని క్రీస్తుకు దూరం అయిపోకూడదు కానండి, ఆయన ప్రేమను ఇంకా లోతుగా మనం ఇంకా ప్రభుకు దగ్గర అవ్వాలి. సమస్యలు వచ్చే కొద్దిగా దేవునికి సమీపించాలి, ఆయనకి దగ్గర అవ్వాలి, ఆయనకి సమీపించాలి, ఇంకా లోతుగా మన భక్తిలో స్థిరపరచబడాలి. ఆమె చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, శ్రమలో వచ్చినప్పుడు కొంతమంది మౌనం అయిపోతారు. ఏమైపోతారండి? వాళ్ళకి శ్రమలు, ఆపదలు వచ్చినప్పుడు అమ్మ మాట్లాడమని ఏదో ఒకటి మాట్లాడమంటే మాట్లాడాలనే మనసు లేదు, మౌనం అయిపోతారు. అర్థమైందండి? ఇంకొంతమంది శ్రమలు వచ్చినప్పుడు విపరీతంగా మాట్లాడతారు. సమస్యలు వచ్చినప్పుడు అది నోరా, అదేంటండి, అది సెప్టిక్ ట్యాంక్, అర్థం కాదు, అట్లా మాట్లాడతారు. ప్రియులారా, శ్రమలు వచ్చినప్పుడు మౌనంగా ఉండడం మంచిదంటారా, మాట్లాడడం మంచిదంటారా? చెప్పండి. ఏం చెప్పినా ఇంత పెద్ద తలకాయ నొప్పి. ప్రియులారా, సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడండి, మనుషులతో కాదు, దేవునితో మాట్లాడండి. చెప్పండి కూడా మందరు గట్టి 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 గట్టి. సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మీతో మీరు మాట్లాడుకోండి, మీ మనసుతో మీరు మాట్లాడుకోండి. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడొద్దు. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడినప్పుడు ఆ డిప్రెషన్లో, లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ కోపంలో మనం ఏదో చెప్పబోయి అది ఇంకొక మాటగా మారిపోయి ప్రమాదాలకు దారి తీయవచ్చు. అది ఆపద వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు నీతో నీవు మాట్లాడుకో. నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియున్నావు, యెహోవాయందే నీవింకను నిరీక్షణ ఉంచుము నీవు. నా ప్రాణమా నాలో నీవు ఎందుకో
పిదప మతు ప్రభు నేను నింపును నా ప్రాణమా, నా ప్రాణమా. ఓ ఓ నా ప్రాణమా, ఓ ముందుకో. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు దేవునితో మాట్లాడండి. అంటే మీతో మీరు మాట్లాడుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఆ శ్రమను కూడా మీకు ఆశీర్వాదకరంగా మార్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఆ పెయిన్ని కూడా మీరు బలంగా మార్చుకోవాలి. ఆ వేదనని కూడా మీరు బలంగా మార్చుకొని, ఎంత సుడిగాలి వచ్చినా, ఎంత గాలి వచ్చినా, చెట్టు ఊగిపోయి విరిగి కింద పడుతుందేమో అలాంటి పరిస్థితి వచ్చినా కూడా అది ఇంకా వేరుని లోతుకి 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 తన్నుతూ ఉంటుంది. చెప్పండి కూడా మందర గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. అండ్ ప్రియుల దాని వేరు చుట్టూ అల్లుకుంటూ ఉంటుంది. చుట్టూ పక్కన వాళ్ళకి ఒక ప్రైజ్ లాడ్ చెప్పండి. ప్రైజ్ లాడ్. ఒక షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. కరోనా లేదు. ఒక అమ్మ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారిని సీక్రెట్గా ఒకటి చెప్పాలి, మీకు ఎవ్వరికి చెప్పకూడదు అంటే, ఏం చెప్పమంటే చెవి దగ్గరికి వచ్చి నాకు కరోనా వచ్చిందని అంట. ఆయన దరిద్రాలు అంటున్నావు కదా, అది కరోనా అంటువ్యాధి, నాకు కూడా అంటించినట్టున్నావు కదమ్మని హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. కరోనా లేదు. ఒక ప్రైజ్ లాడ్ చెప్పుకోండి ఇప్పుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సాధ్యమైనంత వరకు అందరితో ప్రేమగా సమాధానంగా ఉండాలి. ఒకరి ప్రేయర్, ఒకరి ప్రార్థన అవసరం, ఒకరికి అవసరం. ఆయా సందర్భాల్లో నేను మిమ్మల్ని ప్రార్థన చేయమని అడిగి మీరు ప్రార్థన చేస్తుంటే నేను ప్రభుకు అప్పగించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. నేను చాలామంది కోసం ప్రార్థన చేస్తాను అని, నేను పెద్ద ప్రార్థన పరుణ్ణి అని నేను అనట్లా. నేను ప్రార్థన చేయగలుగుతాను అని నేను అతిశయించట్లా. నేను ఎంత ప్రార్థన చేసుకున్నా ఖచ్చితంగా నేను మీ అందరి ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఉంటాను. మీరు నా కోసం ప్రార్థన చేయాలి, నేను మీకోసం ప్రార్థన చేయాలి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు సిస్టర్ నా కోసం ప్రేయర్ చేయండి, బ్రదర్ నా కోసం ప్రేయర్ చేయండి, బాబు ఎగ్జామ్ రాస్తున్నాడు ప్రేయర్ చేయండి, ఇట్లా మాట్లాడుకున్నారు ఎప్పుడైనా? మాట్లాడుకునే సందర్భాలు ఉన్నాయి. కలిసి ప్రేయర్ చేయండి బ్రదర్, మా ఇంటి దగ్గర ప్రేయర్ మీటింగ్ పెట్టడం బాగా జరిగేటట్లు ప్రేయర్ చేయండి, క్లైమేట్ కోసం ప్రేయర్ చేయండి, అసలు చిన్న బిజినెస్ చేస్తున్నాం కొంచెం ప్రేయర్ చేయండి బ్రదర్ అని ఒకరి ప్రార్థన సహాయం ఒకరు కోరుకోవాలి. దాంతో నాకేం పని, పనికి మళ్ళీ దాని ప్రార్థన నాకెందుకు అనుకోకూడదు. వాడితో నాకేం పని, పెద్ద పెద్ద పోటుగాడు అనుకున్నాడు వాడు, ఆడేవాడు అసలు వాడు నేను పలకరించడం ఏంటి, పలకరించడం చూస్తాను వాడు పలక అని కాదండి. మన సాటి మనిషితో మనకు ఒక మంచి సహవాసం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునిలో లోనండి బైబిల్ అదే చెప్తుంది, నీ దేవుడిని యెహోవాని ప్రేమించాలి, నిన్ను వాళ్ళ నీ పొరుగువాని ప్రేమించాలి. దేవుని దయందును మనుషులందరి దయందును వర్ధిల్లారు భక్తులు. అటు దేవుని దయ, ఇటు మనుషుల దయ. ఆది అపోస్తుల రోజుల్లో వాళ్ళు అనుదినము ఇంటింట రొట్టెను విరుచుచు, అపోస్తుల బోధలు, సహవాసులు, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటంలో ఎడతెగక ఉన్నారు. ప్రజలందరి వల్ల, జనులందరి వల్ల దయ పొందుకున్నారు వాళ్ళు. అటు దేవునిలో ఉన్నారు, అదే సమయంలో ప్రజలందరికీ వారి మీద ఒక దయ కలిగింది. దయ పొందుకోవాలి, సహవాసం కలిగి ఉండాలి, తోటి సేవకులతో సహవాసం కలిగి ఉండాలి, తోటి విశ్వాసులతో సహవాసం కలిగి ఉండాలి. అట్లని వీళ్ళు ఆళ్ళకి అప్పులు ఇచ్చి, వీళ్ళు ఆళ్ళకి అప్పులు ఇచ్చి ఆ తర్వాత గొడవలు పడమని నేను చెప్పట్లేదు. కొంతమంది ఏంటంటే డబ్బులు ఇచ్చేసుకుంటారు, వాళ్ళు తిరిగి ఇవ్వలేరు. నీ దిక్కునోడికి పోయి చెప్పమంటే నాకు దిక్కు ఎవడున్నాడు, దేవుడే కదా అని. దేవుడు ఎక్కడ ఉంటాడు? చర్చిలో ఉంటాడు కాబట్టి ఇక్కడికి వస్తారు. నా దగ్గరికి వచ్చి, అన్న ఆమె నా దగ్గర 116 తీసుకునేది, మీరే న్యాయం చేయాలంటే నేనేమన్నా జడ్జా చెప్పండి ఇక్కడ న్యాయం తీర్చడానికి? అప్పుడు నేను ఇచ్చేటప్పుడు నాకు చెప్పావా అని అడుగుతాను. నేను చెప్పలా. మరి ఇప్పుడు తీసుకునేటప్పుడు నన్ను అడుగుతావు ఏంటంటే, నీవేగా చెప్పి అందరితో సమాధానంగా ఉండమంటే. ఇట్లా అని కాదు నేను చెప్పేది. ఏంటండి, అందరితో సాధ్యమైనంత వరకు సమాధానంగా ఉండి అందరిని పలకరించుకోవాలి. ఆరాధన అవగానే ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్తారో తెలియదు, ఎప్పుడు వచ్చారో తెలియదు, ఎప్పుడు వెళతారో తెలియదండి. ప్రైజ్ ది లార్డ్. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. మన పరిచర్య ఆశీర్వదించబడి అభివృద్ధి పొందడానికి పలు కారణాలు. ఒక కారణం ఏంటంటే, ఇక్కడ గుంపులు గుంపులుగా చేస్తున్న ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. నేను కువైట్లో వెళ్ళాను కదండి, అక్కడ ఒక బ్రదర్ నాకు చెప్పారు, నాకు ఒక బ్రదర్ చెప్పారు, అన్న నేను
మన ఆంధ్ర నుండి ఒక 6గురిని తీసుకొచ్చాం. ఎంతమందిని తీసుకొచ్చారు? 6గురిని తీసుకొచ్చి మనిషికి 40,000 రూపాయలు చొప్పున, మనిషికి 40,000 రూపాయలు చొప్పున. 6గురికి ఎంత అవుతుంది చెప్పాలి? చెప్పరే, నేను మ్యాథ్స్లో కొంచెం వీక్, చెప్పండి. 2,40,000, 2,40,000, నెలకి 2,40,000 రూపాయలు ఇచ్చి 6గురు ఆంధ్ర నుండి తీసుకొచ్చి ఒక హాల్లో కూర్చోబెట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళు ప్రార్థన చేయడం, జీతం ఇచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. అంతే. ప్రార్థన చేయాలని 6గురిని రప్పించి 2,40,000 రూపాయలు వాళ్ళకి నేను జీతం ఇచ్చి, మరి వాళ్ళు కూడా బతకాలి కదా, ఆంధ్ర నుండి అక్కడికి వెళ్ళి బతకాలంటే మరి ఏంటండి బతకాలి, కాబట్టి వాళ్ళకి కొంచెం శాలరీ ఇచ్చి ప్రేయర్ చేయడానికి కోసం 6గురిని రప్పించాను. వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు అని చెప్తే నేను సంతోషించాను. ప్రైజ్ లార్డ్. నేను ఆ బ్రదర్తో చెప్పాను, మీరైనా 6గురికి 2,40,000 రూపాయలు పెట్టాను, నేను ఒక రూపాయి ఇవ్వకుండా 2,000 మందిని ప్రార్థనలో కూర్చుండబెట్టాను అక్కడ. 2,000 మంది. ఆశ్చర్యపోయాడు ఆయన. ప్రైజ్ లార్డ్. ఎవ్వరికి ఒక రూపాయి ఇవ్వనండి, కానీ 1000 మంది కూర్చొని ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ప్రియులరా, ఆ ప్రార్థన మన పరిచయం మరింత ప్రగతి పదంలో తీసుకెళ్తుంది. ఒకరి కోసం ఒకరు చేసుకునే ప్రార్థన ఏంటంటే సంఘం కోసం, సేవకుల కోసం సంఘం చేసే ప్రార్థన, అండ్ సంఘం కోసం సేవకుడు చేసే ప్రార్థన, ఒక విశ్వాసి కోసం ఇంకొక విశ్వాసి చేసే ప్రార్థన. ప్రేయర్లో కూర్చున్నప్పుడు, నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు అలా వరుసగా ఒకరి తర్వాత నాకు గుర్తుకొస్తూ ఉంటారు. వాళ్ళందరినీ తలంచి 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 దేవునికి ఒక స్తోత్రం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. కాపాడండి ప్రభువ, పలానా రక్షించండి, పలానా వాళ్ళకి మేలు చేయండి, వాళ్ళని దీవించండి అని ప్రేయర్ చేస్తుంటే ఈ ప్రార్థన ఒకరి కోసం ఒకరు చేసుకునే ప్రార్థన ఒకరికొకరికి క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. ఆమె వేరు ఒకటి లోతుగా పారాలి, రెండవదిగా చుట్టూ ఎలాగైతే అది ఎదుగుతూ ఉంటుందో, ఏ విధంగా అయితే ప్రాకుతూ ఉంటుందో అలా మన సహవాసాన్ని కలిగి ఉండాలి. ఒకటి ఖర్జూర వృక్ష యొక్క వేరు, రెండవదిగా ఖర్జూర వృక్ష యొక్క ఫలము, దాని విత్తనము. ఆమె చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఖర్జూరపు వృక్షం యొక్క ఫలము, దాని యొక్క విత్తనం. ఈ ఖర్జూర వృక్షం యొక్క ఆయుష్ 100 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 80 నుండి 100 సంవత్సరాలు. 80 సంవత్సరాలు గట్టిగా ఉంటుంది, ఇంకొంచెం గట్టిగా తింటే 100 సంవత్సరాలు ఉంటుంది. ప్రైజ్ లార్డ్. మనందరి ఆయుష్కాలం ఎంత అండి చెప్పాలి? అందరి ఆయుష్కాలం ఎంత? మన ఆయుష్కాలం ఎంత చెప్పండి? మనం గట్టిగా 100, కొంచెం గట్టిగా తిన్నారనుకోండి 120 సంవత్సరాలు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. దేవుని రాకడ ఆలస్యం అయితే 100 ఏళ్ళు ఉంటా. ప్రైజ్ లార్డ్. అంత తొందరగా వదిలేసిపోని మిమ్మల్ని అసలు. 100 ఏళ్ళు ఉంటా, గట్టిగా తింటే ఒక 120 ఏళ్ళు ఉంటా. అది ఆయన రాకడ ఆలస్యం అయితే. ఆయన వచ్చాడు అనుకోండి వెళ్ళిపోతారు, రెడీ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరైనా ఉంటానంటే ఉండండి, మీకేం కావాలని ఇచ్చేసి వెళ్ళిపోతారు. ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ 100 ఏళ్లలో ప్రియులరా, ఈ ఖర్జూర వృక్షం 4 ఏళ్ళు వచ్చింది అనుకోండి, 4 ఏళ్ళ నుండి ఫలాలు ఇస్తాయంట ఖర్జూర వృక్షాలు. 4 ఏళ్ళకి 4 years వచ్చింది అనుకోండి, వాటి యొక్క ఫలం 20%, 20% ఆ ఫలములో శక్తి ఉంటుంది. ఎంత శాతం అండి? 20%. 7 years వచ్చింది అనుకోండి, ఆ చెట్టుకి 7 ఏళ్ళు వచ్చింది అనుకోండి, ఆ చెట్టుకి 7 ఏళ్ళు ఉన్నప్పుడు 50% ఆ ఫలాల్లో జీవం అండ్ స్ట్రెంగ్త్, బలం ఉంటుంది. 7 ఏళ్ళకి ఎంత వస్తుందండి? 50%, 50% కావలసిన ఎన్ని కూడా ఆ బలం ఆ ఫలాల్లో ఉంటుందంట. 16 సంవత్సరాలు ఆ చెట్టుకి, 16 సంవత్సరాలు వచ్చేసరికి 60 నుండి 70% అది బలమైనదిగా మార్చబడుతుంది. దానికి 30 years వచ్చినప్పుడు, ఆ చెట్టుకి 30 ఏళ్ళు వచ్చినప్పుడు 100% అది బలమైన ఫలములుగా మార్చబడతాయి. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. అంటే ఏజ్ పెరిగే కొద్దిగా వాటి యొక్క ఫలము బలముగా మారుతూ ఉంటుంది. ఆమె చెప్పండి అందరు గట్టిగా. యవనస్తులారా, మీకు 30 years వచ్చేసరికి మీరు 100% రిజల్ట్ ఇవ్వాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. అటు స్పిరిచువల్గా కావచ్చు, ఇటు భౌతికంగా కావచ్చు. మీకు 30 years వచ్చేసరికి, యేసు ప్రభు సరిగ్గా తనకు 30 ఏళ్ళు వచ్చేసరికి సేవ ఆరంభించారండి. 33.5 సంవత్సరాలకి తన పనిని అద్భుతంగా పూర్తి చేసి వెళ్ళిపోయారు. 30 years వచ్చే లోపల మీరు స్థిరపడాలి. ఆమె చెప్పండి గట్టిగా. 30 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా అమ్మా ఒక 500
అంటే సిగ్గు లేదు అడగడానికి. మా అమ్మని అడగడానికి నాకేంటి సిగ్గు అంటుంటాడు. అర్థమైందండి? 30 years వచ్చేసరికి, 30 ఏళ్ళు వచ్చేసరికి ఆ ఖర్జూర వృక్షం 100% రిజల్ట్, వాటి యొక్క ఫలాల్లో 100% ఎటువంటి జీవం ఉంటుంది. అంటే ఇంకా చెప్పాలంటే డే బై డే సంవత్సరం మీ ఫలాల్లో శ్రేష్టత ఉండాలి. బైబిల్ ఏమని రాయబడి, ఆత్మఫలం ఏమనగా చెప్పండి, స్పష్టంగా కావాలి. ఒక్కొక్క పదం చెప్పండి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ప్రైజ్ ది లార్డ్. మనకు ఏంటండి ఒక 4 years ఉన్నప్పుడు ఉండే ప్రేమ వేరుగా ఉంటుంది, అండ్ 7 years వచ్చినప్పుడు ప్రేమ వేరుగా ఉంటుంది, 16 yearsకి ప్రేమ ఇంకొకలాగా ఉంటుంది, 30 years అట్లా మన ప్రేమలో, నేను ఆత్మీయ ప్రేమను గురించి చెప్తున్నాను. ఆత్మ సంబంధం ఒకప్పుడు సరిగా ప్రేమ అభిమానం లేకపోవచ్చు. మన ఏజ్ పెరిగే కొద్దిగా మన ఫలాలు ఆ ప్రేమ పరిపూర్ణతను చూడాలి. ఆమెను చెప్పండి గట్టిగా. అండ్ సంతోషంగా ఏజ్ పెరిగే కొద్దిగా హ్యాపీగా ఉండాలి మనం. కానీ సమస్య ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దిగా కొంతమంది డిప్రెషన్కి వెళ్ళి సంతోషమే లేదు ఆ మొహంలో. మొహం ఎప్పుడు చిరాకు పడుతుంది, వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి అసలు సంతోషమే లేదంటే హృదయంలో. మనం ఆత్మీయంగా ఎదిగే కొద్దిగా హ్యాపీగా బ్రతకాలి. ఆమెను చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, హ్యాపీగా బ్రతకండి అని చెప్పండి. హ్యాపీగా బ్రతకండి, హ్యాపీగా సంతోషంగా బ్రతకండి. అండ్ సమాధానం, పీస్ ఆఫ్ మైండ్. ఏజ్ పెరిగే కొద్దిగా మనం ఇంకా ప్రశాంతమైన స్టేజ్కి వెళ్ళిపోవాలి. మనం యంగేజ్లో ఉన్నప్పుడు, లేకపోతే చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు చిన్నదానికి కోపపడడం, చిరాకు పడడం ఇవన్నీ ఉంటుందేమో. ఒక పెద్ద ఏజ్, ఒక 40 years, ఒక 50 years వస్తుంటే చాలా ప్రశాంతంగా మారిపోవాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. అండ్ దీర్ఘశాంతం ఉండాలి. అండ్ విశ్వాసం పెరగాలి. అండ్ ఎదుటి మనిషి ఎడల దయాళత్వం కలిగి ఉండాలి, సాత్వికంగా ఉండాలి, ఆశా నిగ్రహం ఉండాలి. 60 సంవత్సరాలు వచ్చినా కూడా ఆ మొహం అంతా ముడతలు పడినా కూడా ఏంటంటే దానికి ఇంకా నీవు మేకప్ రుద్దుతున్నావు అనుకోండి, దాన్ని ఏమన్నట్టు చెప్పండి. 60 ఏళ్ళు వచ్చింది, ఓకే. ఏ ఏజ్లో ఉండే పరిస్థితి దానికి అనుగుణంగా వెళ్ళాలి కదండి. తెగ ఫీల్ అయిపోతుంటారు కొంతమంది. 20 ఏళ్ళు కదా, 60 ఏళ్ళు వచ్చింది, 60 ఏళ్ళకు తగినట్లుగా నడుచుకో. 20 ఏళ్ళు వయసులో ఉన్నట్లు 60 ఏళ్ళు ఉండాలని కోరుకోవద్దు. ఆశా నిగ్రహం. మనల్ని మనం స్వాధీనపరచుకోవాలి, మనల్ని మనం స్థిరపరచుకోవాలి. ప్రేమలో, సంతోషంలో, సమాధానంలో, దీర్ఘశాంతంలో, సమాధానపు స్థితిలో ప్రియులారా మనం దినదినం అభివృద్ధి పొందుతూ ఆశీర్వాదకరంగా సాగిపోవాలి. ఖర్జూర వృక్షం వలె మనం శ్రేష్టమైన ఫలాలు ఇవ్వాలి. వయసు అయ్యే కొద్దిగా శ్రేష్టమైన ఫలాలు. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వయసు అయ్యే కొద్దిగా కొంతమంది చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తుంటారు. ఏజ్ పెరిగే కొద్దిగా చిన్నపిల్లల చేష్టలు. పౌలు గారు అంటారు, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్నపిల్లవాడిలాగా యోచించాను, చిన్నపిల్లవాడిలాగా మాట్లాడాను, చిన్నపిల్లవాడిలాగా నేను ప్రవర్తించాను. ఇప్పుడు నేను పెద్దవాడాయాను, ఒక పెద్దవాడిలాగా మాట్లాడుతాను. మోషే పెద్దవాడైన తర్వాత ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యమని ఎంచాడు. అల్పకాలం పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని భావించాడు. చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు ఐగుప్తు సకల భోగాన్ని అనుభవించాడు. కానీ ఒక పెద్దరికం వచ్చింది, ఆలోచన మారింది, మాటలు మారింది, ఉద్దేశాలు మారింది, ఒక ఫలభరితమైన వ్యక్తిగా మారాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఒకటి దాని ఫలాలు, రెండవదిగా దాని విత్తనం. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఆ మధ్యకాలంలో ప్రియులరా పూర్వకాలపు ఏంటంటే త్రవ్వకాలు ఈజిప్ట్లో ఫరో ఇల్లు ఒకటి దొరికిందంట. ఈజిప్ట్లో ఫరో ఇల్లు ఒకటి దొరికితే ఆ త్రవ్వకాలో వాళ్ళకు ఒక బాక్స్ దొరికిందంట. ఆ బాక్స్లో కొన్ని విత్తనాలు దొరికింది. అది ఏ వృక్షం యొక్క విత్తనాలు అంటే అది ఖర్జూర వృక్షపు యొక్క విత్తనాలు. 1000 సంవత్సరాల క్రిందిది, అది 1000 సంవత్సరాలు నాటింది. అది ఆ విత్తనాలు తీసుకొచ్చి ఇజ్రాయేల్లో ఆ విత్తనాన్ని నాటితే 7 విత్తనాలు ఉన్నాయంట. దాంట్లో ఎన్ని విత్తనాలు ఉన్నాయండి?
7 విత్తనాలు ఉంటే దాన్ని తీసుకెళ్ళి నాటితే అది అద్భుతమైన వృక్షాలుగా మారింది, ఖర్జూర వృక్షం. చెప్పలు కూడా మొదలుగట్టి ఆ 7 చెట్లకి పేర్లు పెట్టారు వాళ్ళు. మెతుషేల అని ఏంటంటే వాటి కొన్ని పేర్లు పెట్టాడు. ఏంటంటే 7 వృక్షాలు అద్భుతమైన, వేల సంవత్సరాలైనా కూడా ఆ విత్తనాల్లో జీవం తగ్గలేదు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఖర్జూర వృక్షానికి ఉన్న విలువలు అలాంటిది. మన జీవితంలో వేల సంవత్సరాలైన ప్రియులరా, మన మాటలో ఉన్న జీవం తగ్గకూడదు, అంతే. ప్రైజ్ ది లార్డ్. దైవజనులు యేసన్ గారు ఎప్పుడో చెప్పిన మాటలు ఈరోజు మేము అప్లై చేస్తున్నా కూడా అది మాకు ఆశీర్వాదకరంగా మారుతుంది. కాబట్టి మనం ఉన్నా లేకపోయినా మనం మాట్లాడి వెళ్ళిన మాటలు, నేను మాట్లాడిన మాటలు యూట్యూబ్లో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పిన ఆలోచనలు, నేను ఇచ్చిన సలహాలు, అంటే ప్రభు నన్ను ప్రేరేపించి నాకు ఇచ్చిన మాటలు, ప్రభు నన్ను ప్రేరేపించి నేను ఇచ్చిన సలహాలు, అవన్నీ కూడా యూట్యూబ్లో ఉంటుంది. సరే, ఈరోజు మేము ఉన్నాం. తర్వాత ఏంటండి, ప్రభు రాకడ ఆలస్యమైతే ఏంటండి, ఓకే, ప్రభు సన్నిధికి మనం చేరుకున్నాం అనుకుంటే ఆయన రాకడ ఆలస్యమై యూట్యూబ్లో ఉంటుంది. అప్పుడు మీరు ఒక 100 సంవత్సరాల తర్వాత యూట్యూబ్లో అబ్రామ్ పాష్ గారి నోట ప్రభు ఉంచిన మాట ఇది, ఈ మాటను మనం మన లైఫ్లో అప్లై చేద్దామని చెప్పి అప్లై చేస్తే అప్పుడు ఆ మాట మీ జీవితంలో నిశ్చయముగా పని చేస్తుందని నేను నమ్ముతున్నాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. వేల సంవత్సరాలైన ధర్మశాస్త్రం, వేల సంవత్సరాలు మోషేకి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, మోషే దైవ ప్రేరణ ద్వారా ఇచ్చిన మాటలు, ప్రవక్తల నోట దేవుడు ప్రవచించిన ప్రవచనాత్మకమైన మాటలు, ఇప్పటికీ అది ప్రజల జీవితానికి క్షేమాన్ని కలిగిస్తుంది, ప్రజల జీవితాన్ని బ్రతికిస్తుంది, మనుషులకు క్షేమాన్ని కలిగిస్తుంది. కారణం ఏంటంటే ఆ విత్తనాలు జీవం తగ్గలేదు కనుక ఈరోజు మన మాటలు జీవవాక్యంలాగా ఉంటుందా? మన మాటలు ఏంటంటే ప్రజల్ని బలపరచగలిగిన మాటలుగా ఉంటుందా? ఆలోచించండి. మొట్టమొదటిగా వేరు లోతుగా పారాలి. చుట్టూ ఉన్న అంటే దాని సహవాసానికి మనం పోల్చి చూసాం. చుట్టూ ఆ వేరు పాకుతుంది కనుక ఆ వృక్షం బలంగా ఉంటుంది. రెండోదిగా వాటి యొక్క ఫలము, వాటి యొక్క విత్తనం. మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడో మాట ప్రియులారా, దాని ఆకులు, దాని నీడ. ఆమెను చెప్పండి గట్టిగా. ఏలీమి దగ్గర ఎన్ని చెట్లు ఉన్నాయమ్మా? 12 ఈత చెట్లు. 12 ఈత చెట్లు. ఈ ఈత చెట్లకు ఉన్న గుణం ఏం తెలిసిన, ఒక విత్తనం ఎవరో వేసి ఉంటారు అక్కడ, అది ఎదిగిన తర్వాత చుట్టుపక్కలంతా విత్తనాలు వేసి ప్రక్కన ప్రియులారా ఆ ఈత చెట్లు మొలిసి దాదాపుగా ఆ ఏలీములో 70 ఈత చెట్లు ఉన్నాయి. 70 ఏనమ్మా? 70 అదేలే 70 ఖర్జూర చెట్లన్నా ఈత చెట్లన్నా అవన్నీ ఒకే అర్థాలు ఇస్తుంది. 70 ఖర్జూర చెట్లు, 70 ఈత చెట్లు ఉన్నాయి అక్కడ. ప్రేమైన వరరా అంటే దాని అర్థం ఏంటంటే ఆ దారిలో పోయే వాళ్ళందరికీ శ్రేష్టమైన నీడని ఇస్తుంది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. అండ్ ప్రియులరా, మనం అనేకులకి నీడనిచ్చే వాళ్ళగా మారాలి. మన దగ్గరకు వచ్చే వాళ్ళ ప్రాణాలు తెప్పరిల్లాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. అబ్రామ్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. ఏం కాదులే అమ్మా అన్నాడు. కొంచెం మాకు భారం 50% భారం తగ్గిపోయిందండి అనాలి. అమ్మో వస్తున్నాడు రా బాబా, ప్రైజ్ ది లార్డ్. కొందరు అమ్మో వస్తున్నాడు అండి, ఇటు దారి వెతుక్కుని పరిగెత్తేటట్టు ఉండకూడదు. ఎదుటి మనిషి ప్రాణాలు సేద తీరేటట్లు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఎక్కడో ఒక చోట ఆగానండి. నేను ఈవినింగ్, నేను మొన్నెప్పుడో ఫ్రైడే నైట్ ఫుడ్ తిన్నాను. అసలు కనీసం ఎక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. బాగా ఆకలిగా ఉంది. ఒక చోట ఎక్కడ ఆగాం ఏమైనా తిందామని. నేను ఫ్లైట్ దిగిన తర్వాత అక్కడ ఏదో టిఫిన్ చేసి బయటకు వస్తుంటే వెంటనే అక్కడ చంటి నీ ఫ్రెండ్ అంట, వాళ్ళు ఎవరో, ఓకే చంటి వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటాను, కొత్త కారు ఒకటి కొన్నారంట. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు అక్కడ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిన అక్కడ ఒక బ్రదర్ ఉంటాడు, ఆయన ఎప్పుడు బిల్ పే చేస్తాడు. ఎప్పుడు నేను అక్కడ ఫుడ్కి ఆగాను అనుకోండి, అక్కడ మన బ్రదర్ ఒక ఆయన ఉంటాడు, ఆయన నేను వచ్చానని తెలుసుకొని వస్తాడు. ఎప్పుడు ఆయన బిల్లు పాస్ ఇస్తుంటాడు అనమాట. నేను బ్రదర్ ఎందుకు మేము తినేదానికి మీరు ప్రతిసారి మీరు బిల్లు ఇస్తే నాకు ఇబ్బందిగా ఉంటుందంటే లేదని ఎప్పుడు ఆయన అందుకే ఒక్కొక్కసారి అక్కడ ఎప్పుడైనా ఆగినప్పుడు ఆయనకి చెప్పను. ఎందుకంటే వస్తే ఆయన బిల్లు కడతాడు, పొద్దాక వాళ్ళ దగ్గర బిల్లు కట్టించుకుంటే బాగా. నేను ఫ్రీగా వస్తే పెనాయిల్ తాగే టైప్ కాదు. నాకు ఎవరికి భారంగా ఉండాలని అనుకోను. ఎందుకంటే దేవుడు నాకు ఇస్తున్నాడు కదండి. కాబట్టి నేను ఒక ముద్ద తినే అధికారం దేవుడు నాకు ఇచ్చాడు కదా. ఎవరి మీద డిపెండ్ అవ్వడానికి ఇష్టపడి నేను
సరే నిన్న ఎందుకు అన్నని పిలిస్తే మళ్ళీ ఆయన బిల్లు కడతాడు, ఎందుకులే మనం తిని 2 దోశకు 1 ఇడ్లీకి ఎందుకని చెప్పి అక్కడ నేను ఆగాను. అక్కడెవరు నన్ను చూశారు, చూసి కొత్త కారు కొనుక్కొని వెళ్తున్నారంట. వాళ్ళు నన్ను చూడంగానే అన్నా దేవుడే పంపించాడు అన్న తీసుకెళ్ళి ప్రేయర్ చేయించుకున్నారు. ప్రేయర్ చేయించుకొని ప్రైజ్ లార్డ్ వాళ్ళు నాకు కానుక ఇచ్చేళ్ళారు అనమాట. మరలా బిల్లు ఒకరు కట్టినట్టే. సాటి మనిషిని మనం చూసినప్పుడు ప్రాణం సేద తీరేటట్టు ఉండాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఒక బిలీవర్ నుంచి బ్రదర్ ప్రైజ్ లార్డ్, బ్రదర్ సిస్టర్ ప్రైజ్ లార్డ్ అని మనం వాళ్ళకి నీడనిచ్చేవాళ్ళుగా ఉండాలి. అంతే తప్ప వాళ్ళని చూస్తేనే రక్తం మరిగిపోయి కళ్ళు ఎరుపెక్కిపోయి, అర్థమైందండి, ముక్కులో జలుబు వచ్చేసి ఇట్లా వికృత రూపాలు కలగకూడదు. ఖర్జూర వృక్షం నీడనిస్తుంది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, నేను మార్నింగే చదివాను ఈ మాటలన్నీ. సామెతల గ్రంథం 18:28 వచ్చిన త్వరగా చదవండి, ముగించేస్తున్నాను నేను. సామెతలు 15:28 చదవండి త్వరగా. సామెతల గ్రంథం. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడు మాటలని కుమ్మరిస్తుందంట. నీతిమంతుని మాటలు, నీతిమంతుని మనస్సు ఎలా ఉంటుందంటే యుక్తమైన ప్రత్యుత్తరం ఇస్తుంది. అదే భక్తిహీనుని నోరు చెడ్డ మాటలని పలుకుతుంది. ఒక నీతిమంతుని మాటలు, ఆ నీడ ఎలా ఉంటుందంటే, ఆ మనసు ఎలా ఉంటుందంటే యుక్తమైన మాటలు. ఎవరికి ఏ మాట కావాలి, చిన్నపిల్లలకి ఏ మాటలు కావాలి. నేను రావంగానే చిన్నపిల్లలకి మంచి మాటలు చెప్పా, నాకు అతృప్తి ఉంది. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. బాగా చదువుకోండి, ఇది యుక్తమైన మాటలు. యవనస్తులను గద్దించాను, నేను ప్రేమతోనే గద్దించాను. ఆమెను చెప్పండి అది గట్టిగా. వాళ్ళు చెడిపోవాలని కాదండి, వాళ్ళు బాగుపడాలని వాళ్ళని గద్దించాను. ప్రైజ్ ది లార్డ్. ఒక నీతిమంతుని మనసు ఎల్లప్పుడూ యుక్తమైన మాటలే పలుకుతుంది, కానీ భక్తిహీనుని నోరు ఎల్లప్పుడూ చెడ్డ మాటలనే కుమ్మరిస్తుందంట. కుమ్మరించడం అంటే ఏంటండి, ఈ పాత్రలో ఉన్న నీళ్ళని ఎట్లయితే కుమ్మరిస్తారో అట్లా నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే చెడ్డ మాటలు, నోరు తెరిస్తే పనికిమాల మాటలని కొంతమంది మాట్లాడుతుంటారు. ఒక నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె నీడను అందించేవాడుగా ఉండాలి. ఒక దైవ సేవకుడు ఖర్జూర వృక్షం వలె నీడనిచ్చేవాడుగా ఉండాలి. వారి ద్వారా ఎదుటి మనిషికి ప్రాణం సేద తీర్చబడాలి, ఓదార్పు కలగాలి. ఎవరో పరదేశి అండి, ఎవరితో నాకేం పని అనుకున్నాడా. ఆ చిన్నది ఎవరు అయ్యా, మోయాబు దేశం నుండి వచ్చిన స్త్రీ రూతు. ఆ రూతుతో అంటాడమ్మా, వేరొక పొలంలోనికి నీవు వెళ్ళొద్దు. ఆశ్రయం కల్పించాడు. ఆమెను చెప్పండి గట్టిగా. సాధ్యమైనంతవరకు సాటి మనిషికి సహాయం చేశాను. వేరొక పొలంలోకి వెళ్ళొద్దు. యవనస్తులారా, అమ్మాయి జోలికి మీరు వెళ్ళొద్దు. అమ్మాయిని పరిగి నేర్కొని ఇవ్వండి. భోజన సమావేశం, అమ్మ రూతురా ఇక్కడికి వచ్చి కూర్చో, ఇక్కడ భోంచేయి. బాబు నేను ఒక పరదేశిని, నా మీద దయ చూపడానికి కారణం ఏంటంటే, బోయాజు అంటేనే దయ చూపేవాడు. బోయాజు నోట ఎల్లప్పుడూ ఆశీర్వచనాలు ఉంటుంది. దేవుడు మీకు తోడుగా ఉండునుగా కానీ ఆశీర్వచనాలు పలుకుతాడు. ప్రజలందరూ కూడా యెహోవా చేత నీవు ఆశీర్వదించబడిన వాడు అని ప్రజలు ఆయన్ని దీవిస్తారు, ఆయన ప్రజలను దీవిస్తాడు. ఒక ఖర్జూర వృక్షపు అనుభవాలు మనం అందరూ సాగిపోవాలి. ఆమెను చెప్పండి గట్టిగా. సాటి మనిషికి నీడని ఇవ్వాలండి. సాటి మనిషి ప్రాణం తెప్పలేటట్లుగా మనం ప్రవర్తించి. ఇంకొక మాట కూడా సామెతలో నేను చదివాను, 21:26 చదవండి. సామెతలు 21:26. దినమెల్లా ఆశలు పుట్టుచుండును, దినమెల్లా ఆశలు పుట్టుచు ఉండును, నీతిమంతుడు వెనక తీయక ఇస్తానే ఉంటాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నీతిమంతుడు వెనక తీయక ఇచ్చుచూ ఉంటాడు. ఇచ్చే మనసు. ఇంకెంత ఇవ్వాలయ్యా, తృప్తి లేదా? తలల పైకి వినండి. ఎన్నిసార్లు వస్తావమ్మా? ప్రైజ్ ది లార్డ్. ఎన్నిసార్లు వస్తావు? ఏదో ఒక సాకు చెప్పుకుంటూ వస్తూ ఉంటారండి కొంతమంది. ఒక తల్లి వస్తూ ఉంటుంది, వచ్చి అమాయకంగా మొహం పెడుతుందండి. అమాయకంగా పెట్టి అయ్యా ఏదైనా సహాయం చేయమని అంటుంది. ఎన్నిసార్లు అమ్మా? ప్రైజ్ ది లార్డ్. ఎన్నిసార్లు తల్లి అంటామా? అయ్యా ఆ ఆకలి ఎత్తుంది అయ్యా అంటదా? సరే నేను ఏదైనా సాయం చేశాను అనుకోండి, బయట వాళ్ళ అబ్బాయి పల్సర్ బండిలో కూర్చొని ఉంటాడు. ఏ బండిలోనండి? పల్సర్ బైక్ వేసుకొని ఉంటాడా. ఈమె ఇక్కడ నా దగ్గర సహాయం తీసుకెళ్ళి ఆ పల్సర్ బండి ఎక్కిపోతూ ఉంటుంది.
అర్థమైందండి? మరలా వస్తుంది. అర్థమైందండి? అయ్యా ఆకలి అంటే మనం ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళు మోసం చేస్తారా లేదా అనేది వాళ్ళకి విడిచిపెట్టిన భాగ్యం. ఒక నీతిమంతుడు అయిన వాడు ఏం చేస్తాడు తెలుసండి? ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటాడు. ఎవడూ అలవాటు అయిపోయింది ఈ చేతులకి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇచ్చేవాడి చేతులు పైన ఉంటుంది, తీసుకునేవాడి చేతులు క్రింద ఉంటుంది. నీవు పైవాడిగా ఉంటావు కానీ క్రిందవాడిగా ఉంటావు. నీవు నీతిమంతుడైతే ఇస్తూనే ఉంటావు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఇస్తానే ఉంటే ఒకరోజు అడుక్కొని తింటామేమో అంటారేమో. నీతిమంతుడిని దేవుడు అతని సంతానాన్ని ఏంటండి భిక్షమెత్తుకునే స్థితిని దేవుడు ఇవ్వడు. ఆమేన్. దావీదు అంటాడు, నేను ఒకప్పుడు చిన్నవాడిగా ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడై నాకు తెలిసినంత వరకు నీతిమంతుని సంతానాన్ని దేవుడు భిక్షమెత్తుకోవడానికి దేవుడు విడిచిపెట్టాడు. ఆమేన్. దైవజనులు లేసన్ గారు ప్రభు సన్నిధికి వెళ్తారు. ఇంకా సమయం అన్నకు బాగాలేదు, హెల్త్ బాగాలేదు. అప్పుడు ఒక ఆయన ఇలా చెప్తున్నాడండి, గోడ అవతల లేసన్ గారికి తెలిసిన వాళ్ళే, లేసన్ గారికి బాగా పరిచయమైన వాళ్ళే మాట్లాడే ఇవన్నీ. అటు పక్కన మాట్లాడు, మహానుభావుడు బాగా చూసుకున్నాడు వీళ్ళందరినీ, వీళ్ళకి బాగా జరిగినాయి ఇప్పటివరకు. ఇక పోయేటట్టున్నాడు పెద్ద ఆయన పోతే ఈ సేవకులందరూ అడుక్కొని తినాల్సిందే. ఎట్లా తినాలంటండి? అడుక్కొని తినాల్సిందే. ఈ ఇంత పెద్ద మందిరం కట్టాడు, ఇంక ఎట్టుంటుందో ఈ సేవ ఇక్కడ. ఆయన పోతే ఈ మందిరానికి సున్నాలు వేసుకోవడానికి కూడా వీళ్ళకి గతి ఉండదు అని అంటా ఉన్నాడు. ఆ మాట నా చెవిలో పడ్డాయండి. కానీ బైబిల్ ఏమంటే తెలుసండి, నీతిమంతుని సంతానాన్ని దేవుడు భిక్షమెత్తుకొని ఇవ్వడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దైవజనులు లేసన్ గారికి ఎంతమందికి సహాయం చేస్తుంటాడండి, ఎంతమందికి. నీతిమంతుడు ఇస్తానే ఉన్నాడు. మన పరిచర్య ఏమీ నష్టపోదు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఒక ఈ ఖర్జూర వృక్షానికి ఉన్న అనుభవాలు ఏంటంటే, అది నీడనిస్తుంది. అది ఎలాంటి వాళ్ళైనా కానీ వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేవాళ్ళుగా, నీడనిచ్చేవాళ్ళుగా, వాళ్ళ ప్రాణాలు సేదతీరేటట్లుగా, వాళ్ళ ప్రాణాలు ఆదరించబడేటట్లుగా మనం ప్రయత్నించాలి తప్ప ఏంటంటే మన మాటలు ఎదుటి మనిషికి ఒక మోటివేషన్ లాగా, మన మాటలు ఎదుటి మనిషికి ఒక ఇన్స్పిరేషన్ కలిగించేటట్లుగా, మన మాటలు ఎదుటి మనిషికి ఊరటను కలిగించేటట్టుగా ఉండాలి. కొన్ని పర్యాయాలు మన మాటలు ఏంటంటే గద్దింపు కూడా ఉండాలి, గద్దిస్తాం. ప్రియులారా, గద్దింపులో 2 భాగాలు ఉన్నాయి. ఎదుటి మనిషి నాశనం అయిపోవాలని కొందరు గద్దిస్తారు, ఎదుటి మనిషి బాగుపడాలని కొందరు గద్దిస్తారు. ఆమెను చెప్పండి గట్టిగా. నీతిమంతుడు కొట్టుట ఉపకారం, గద్దించుట నాకు తైలాభిషేకం. నీతిమంతుడు గద్దిస్తే అది ఎలా ఉంటుంది తెలుసండి? తైలాభిషేకం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, మరి ఇప్పుడు ఆఫ్టర్నూన్ వద్దు కానండి, ఈవినింగ్ తర్వాత కొంచెం తల మీద నూనె పోసుకున్నారనుకోండి, పగలంతా తల ఎండకి ఎండిపోయి ఉంటుంది కదా, తల మీద కొంచెం అట్లా సీసాను కొబ్బరి నూనె సీసా ఇట్లా తిప్పేశారనుకోండి, తల మీద నూనె పడతా ఉందనుకోండి, హాయిగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుడు నన్ను గద్దిస్తే నా ప్రాణానికి హాయిగా ఉంటుంది. ఆమెన్ చెప్పండి గట్టిగా. అదొక తైలాభిషేకము. ఆమెన్. కొంతమంది ఏమో మీరు చూడండి, నాశనం పోయేటట్లుగా గద్దిస్తారు. వీడు నాశనం అయిపోవాలి, నువ్వు ఎట్టుంటావో అంటుంటారు కొంతమంది. నువ్వు సేవలో ఎట్టుంటానో చూస్తాను. నీవెవరో చూసేదానికి? దేవుడు మనల్ని స్థిరపరచాలంతే. ఆమెన్. నీవు ఈ వాలంటరీగా ఎట్టుంటావో చూస్తాను. నీవు ఇచ్చావా? ఇది ప్రభు ఇచ్చాడు. నీవు ఈ చర్చిలో సంఘ పెద్దగా ఎలా ఉంటావో చూసుకుంటా అంటే నీవు చూస్తూ ఉండు, నేను సాగిపోతూ ఉంటాను అంతే. ఉంటారు రకరకాలమైన మనుషులు, వాళ్ళకున్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏదో చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. నాశనం అయిపోవాలని గద్దించేవాళ్ళు కొందరైతే, మనిషి బాగుపడాలని గద్దించేవాళ్ళు మరి కొంతమంది. నువ్వు గద్దించినా, బుద్ధి చెప్పినా, ఎడ్రి ఉత్సాహపరిచినా నీవు ఒక నీడలాగా ఉండాలి అంతే. నీ నీడలోనికి అనేకులు రావాలి. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను ఒకసారి హాస్పిటల్కి ప్రేయర్ చేయడానికి వెళ్ళాను, ముగిస్తాను, టైం 12:30 అవుతుంది. హాస్పిటల్లో ప్రార్థన చేయడానికి కోసం నేను వెళ్ళానండి. వెళ్తే ఎవరికో ప్రేయర్ చేయడానికి వెళ్తే అక్కడ ఇంకెవరో నన్ను గుర్తుపట్టి, సార్ మీరు అబ్రాహం గారే కదా అన్నారు. అవునమ్మా అబ్రాహం గారే. అంటే ఒక చిన్న హెల్ప్ చేస్తారన్నారు. హాస్పిటల్లో ఏ హెల్ప్ అడుగుతారు చెప్పండి? ఫైనాన్షియల్గా. అమ్మ నేను డబ్బులు ఏం తెచ్చుకుని, డబ్బులు ఏం కాదులే పాస్టర్ గారండి, ఒక చిన్న మాట సహాయం అన్నారు. ఏ మాట అమ్మా? డాక్టర్లతో ఏమైనా మాట్లాడాలా అంటే, అదేం కాదులే పాస్టర్ గారండి, చెప్పేది వినరే అని. ఏంటమ్మా అంటే, ఆ మూల మీద ఫుల్ సీరియస్గా ఒక అమ్మాయి ఉగ్ర రూపం దాల్చిందనమాట. రూపం దాల్చిన గోదావరి అంటుంటారు కదండి,
కృష్ణ ఉగ్ర రూపం దాల్చింది అంటారు, అట్లా ఉగ్ర రూపంతో కూర్చున్నది ఒక అమ్మాయి. ఏంటమ్మా అంటే అమ్మాయితో వచ్చి మాట్లాడాలి. ఏంటి ప్రాబ్లం అమ్మ అంటే భార్యాభర్తలకు ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అండి, ఏదో చిన్న గొడవ అలిగి వచ్చేసింది. తనకిప్పుడు 4 నెల పాపకి, భర్తతో ఇంకా ఆడితో నేను ఉండను అనుకుంటుంది. సో ఆయన లేనప్పుడు ఇంకా ఆయన జ్ఞాపకాలు నాకు వద్దని అబార్షన్ చేయించుకుందామని వచ్చి కూర్చొని ఉంది. మాకు తెలిసిన హాస్పిటలే, వాళ్ళు ఫోన్ చేశారు ఇట్లా వచ్చిందని. అందుకే మేము గబగబా వచ్చామని వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ సిస్టర్లు అందరూ ఉన్నారు అక్కడే ఉండి. ఎవరు చెప్పిన వెంటనే నా ఇష్టం, నేను అబార్షన్ చేయించుకుంటాను, ఆడితో ఇక ఉండడానికి నాకు ఇష్టం లేదని చెప్పి ఫుల్ కోపంలో సీరియస్గా ఉందండి. నన్నేం చేయమంటారమ్మా అని అడిగాను. అయ్యా కొంతసేపు అమ్మాయితో మాట్లాడండి, తప్పని చెప్పండి అంటే, కన్న తల్లి మాటే వినని అమ్మాయి నా మాట ఎందుకు ఇట్టదు, అసలు ఆమె ఎవరో కూడా నాకు తెలీదు, ఇంతకుముందు ఎప్పుడు నేను చూడలే, ఎప్పుడు నాకు పరిచయం, నా మాట ఎందుకు వింటదమ్మా అంటే, లేదు లేదా ఈ సేవకులు కదా, మీ మాట ఒకవేళ వింటదేమో, మీరు మాట్లాడారంటే, అమ్మ నేను ఎట్లా చెప్తానమ్మా ఇవన్నీ బాగోదేమో అంటే, లేదు లేదా పాస్టర్ గారండి ఇక డాక్టర్తో మాట్లాడి మా మాట ఎవరి మాట వింటలేదు, కొంచెం చెప్పండి అని అంటే, ఇంకేం చేద్దామని ఇంకా నాకు అసలు పెద్దగా మాట్లాడడం రాదు, మైక్ ఉంటేనే మాట్లాడతాను. ప్రైజ్ లార్డ్. ఏదైనా అట్లాంటి సందర్భం మాట్లాడితే ఒక మైక్ ఇవ్వండి, మళ్ళీ అక్కడ మాట్లాడతాను. సరిగా వెళ్ళి కూర్చొని ఆ అమ్మాయి దగ్గర పలకరించి, ఏంటమ్మా అంటే చిన్న చిన్న విషయాలే, పెద్ద ప్రాబ్లమే కాదు. అప్పుడు నేను అన్నాను, గొడవ ఎవరెవరికి, నీకు మీ ఆయనకి, మీ ఇద్దరు గొడవలో ఆ చంటి బిడ్డ ఏం పాపం చేసింది, అంతే కదా. ఒక తల్లి తన బిడ్డను కాపాడకపోతే ప్రపంచంలో ఇంకెవరు కాపాడతారమ్మా. గొడవ మీ ఇద్దరిది, మీరు అరుచుకుంటారా, తిట్టుకుంటారా, చంపుకుంటారా, ముక్కలు చేసి డ్రమ్ములో పోసి ఏంటండి సిమెంటే పోస్తారా, అవన్నీ మీకు పర్సనల్. కానీ నీ కడుపులో ఎదుగుతున్న బిడ్డ నిన్నే నమ్ముకొని ఉంది కదా, ఆ చంటి బిడ్డ ఏం తప్పు మీ ఆవేశాల వల్ల ఆ బిడ్డకి పనిష్మెంట్ ఇవ్వడం న్యాయమేనా నీకు? అట్లా ఒక 2-3 మాటలు మాట్లాడాను. తొందరపడద్దమ్మా, నిదానించు, పరిస్థితులని అనుకూలంగా మారుతుంది. దేవుడికి ఇచ్చిన స్వాస్థ్యం, దేవుడిచ్చిన బహుమానం అది, అలా ప్రవర్తించకూడదు అంటే కొంచెం కూల్ అయింది. వస్తాడులేమ్మా, ఏదో ఒకరోజు ఆయన వచ్చి నీ కాళ్ళ మీద పడతాడు, నువ్వు అంతవరకు ఓపిక పట్టు అని ఒక 2-3 మాటలు చెప్పాను. ఆ తర్వాత అమ్మాయి వెళ్ళండి ప్రార్థన చేయించుకొని కుటుంబంతో పాటు బయలుదేరి వెళ్ళారు. ఆ తర్వాత ఒక బాబు పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక బాబు పుట్టాడండి. బాబు పుట్టాడని తెలుసుకునేసరికి ఆడు పరిగెత్తుకొచ్చాడు. తండ్రి కాదండి పాపం, ఎంత ఆవేశమైన బిడ్డలను చూసేసరికి, దాంట్లో మగపిల్లోడు పుట్టాడంటే వెంటనే ఇక పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇక బతిమాలుకొని మొత్తం మీద సాధు చేసుకున్నాడు, భార్యని సమాధాన పడ్డారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తున్నారు. ఇప్పుడు వాడికి దాదాపు 10 సంవత్సరాల వయసు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఎన్ని సంవత్సరాలు అండి ఇప్పుడు వాడికి? ఆ బాబుకి 4 నెలలు ఉండేటప్పుడే ఆ తల్లి ఆ బిడ్డని తొలగించుకోవాలని హాస్పిటల్కి వెళ్ళింది. దైవ సేవకుడిగా నేను ఒక దూతలాగా నిలబడి మాట్లాడిన మాటలకి ఇప్పుడు వాడికి 10 ఏళ్ళు. ఆమెను చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పనండి, ఆ తర్వాత వాళ్ళకి ఇక పిల్లలు కలగల, ఆడొక్కడే ఒకే కొడుకు. మేబీ ఆ రోజు ఆ బిడ్డను పోగొట్టుకుంటే జీవితం అంతా ఆమె సంతానం లేకుండానే బ్రతుకుండాల్సింది. ఆమె ఇప్పటికీ అంటదన్నా, ఆ రోజు కానీ మీరు నన్ను అడ్డగించకపోయింటే, ఆపకపోయింటే నా జీవితంలో నాకు గర్భఫలం అనేదే లేదు. దేవుడిచ్చిన ఒకే ఒక గర్భఫలం నా ఆవేశంతో నేను పోగొట్టుకోవాలని చూశాను. కానీ ఒక దూతలాగా మీరు వచ్చి ఆ రోజు నాకు చెప్పిన మాట ఈరోజు నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఖర్జూర వృక్షం ఎదుటి మనిషికి నీడనిస్తుంది, ఎదుటి మనిషికి క్షేమాన్ని కలిగిస్తుంది, ఎదుటి మనిషి ప్రాణానికి హాయి అనిపించాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. అండ్ మీరు చూడండి, ఒక వాళ్ళ సెలబ్రేషన్లో, వాళ్ళ విజయ సంకేతానికి, విజయానికి వాళ్ళు ఖర్జూరపు ఆకులను, ఈతమట్లు లేకపోతే ఖర్జూరపు ఆకుల్ని వాళ్ళు పట్టుకొని, ప్రేమైన వారు వాళ్ళ వాళ్ళ శుభ సందర్భాన వాళ్ళ విజయానికి గుర్తుగా ఆకుల్ని, అదే కదండి మట్ల ఆదివారం అండ్ లేకపోతే ఈత చెట్లు ఆకులు తీసుకొని వాళ్ళు వాళ్ళ విజయ సంకేతానికి ఆకులలో ఏంటండి అల్లాడించే అనుభవంలో ఆకులు ఇలా అంటూ ఉంటారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నీవు నేను ప్రజలకి విజయ సంకేతంగా మారాలి. హల్లెలూయా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించునా యేసయ్యా, జయ సంకేతమా
ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనందరికి విజయ సంకేతం. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రజలకి జయ సంకేతముగా మారాలి. చప్పట్లు కూడా మొదలు గట్టి. అన్న రావాలి, అమ్మ రావాలి, అన్నయ్య రావాలి, ఫలానా వాళ్ళు రావాలి. వస్తే ఖచ్చితంగా మాకు జయం కలుగుతుంది. చప్పట్లు కూడా మొదలు గట్టిగా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే చేతులు ఎత్తినప్పుడు జయం, చేతులు దించినప్పుడు అపజయం. జయం ఎవరి చేతిలో ఉంది? చెప్పాలి. ఎవరి చేతిలో ఉందండి? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. ఏమన్నా నేను భయపెడుతున్నానా మిమ్మల్ని? ఎవరి చేతిలో ఉందండి జయం? మోషే గారి చేతిలో ఉందండి. జయం ఇచ్చేది దేవుడే కానీ ఆ జయం కలగాలంటే మోషే చేతులు ఎత్తాలి. ఓడిపోవాలని గెలవాలని ఎవరి చేతిలో ఉందండి? మోషే చేతిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. మీ అపజయాలు, మీ జయాలు ఎవరి చేతిలో ఉందండి? దైవ సేవకుల చేతిలో ఉంటుంది. చేతులెత్తి ఓ దైవ సేవకుడు ప్రార్థిస్తే జయోత్సవాలతో దేవుడు మిమ్మల్ని ఊరేగిస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీవు నీ కుటుంబానికి జయ సంకేతంగా మారాలి. నీవు మీ బిడ్డల జీవితానికి ఒక జయ సంకేతముగా మారాలి. పిల్లలు తల్లిదండ్రుల జీవితానికి ఒక విజయ సంకేతంగా మారాలి. ఆమేన్. బారాక్ అంటాడు, దెబోరా నీవు రాకపోతే నేను యుద్ధానికి వెళ్ళనమ్మా అంటే, నేను వస్తే బాగోదేమో తమ్ముడు, బారాకు నేను వస్తే బాగోదేమో, ఒకవేళ ఒక ఆడపిల్ల చేతుల మీద జయం వచ్చిందంటే అది నీకు అపజయంగా అనిపించవచ్చేమో, కానీ నేను రాకూడదు తమ్ముడు, నీవు వెళ్ళమంటే, లేదు అక్క నువ్వు రావాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. అక్కో నువ్వు రాక, నువ్వు వద్దులే నాయనా, నేను వస్తే బాగోదేమో, ఆడపిల్ల వస్తే ఏం బాగుంటుంది యుద్ధ భూమి కంటే. అక్కో నీవు అవన్నీ చెప్పొద్దు, నీవు వచ్చి ప్రార్థన చేస్తా ఉండు, నేను యుద్ధం చేస్తా. అది కాదులే నాన్న, ఒక ఆడపిల్లని ఎంట పెట్టుకుని వెళ్ళాడని ఒకవేళ ఏమన్నా ఎవడేమనుకుంటే నాకెందుకు అక్కో, నువ్వు రాక, నీవు వస్తేనే విజయం. ఆమెను చెప్పండి అది గట్టిగా. ఆడపిల్లలు మగపిల్లలు వ్యత్యాసం ఏంటక, నువ్వు ప్రార్థన చేసేదాన్ని వెనుక్కున్నావనుకో, దేవుడు జయమేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సర్లే నాన్న, మరి అంత అడుగుతున్నావు కాబట్టి ప్రైజ్ ది లార్డ్. ఒక తల్లిలాగా నేను లేస్తాను. చప్పట్లు కూడా మంది గట్టిగా. ఒక తల్లిలాగా నేను లేస్తాను, ఒక తల్లిలాగా బయలుదేరుతాను, ఒక తల్లిలాగా నేను బాధ్యతను తీసుకుంటాను. జయ సంకేతం. దెబోరా ఒక జయ సంకేతముగా మార్చబడింది. మనం కూడా ప్రజలకి మనం వెళితే అక్కడ విజయం ఖచ్చితంగా వస్తాను. ప్రైజ్ ది లార్డ్. అన్నయ్య ఒక అడుగు పెట్టి వెళ్ళండి అన్న అంటే, సరే రండి వస్తా. ప్రైజ్ ది లార్డ్. అయ్యా శుభకార్యం, మీరు ఒక అడుగు పెట్టి వెళ్ళండి అమ్మ. ఒక అడుగంటే కష్టం కానమ్మా, 2 అడుగులతో వస్తుంది. ఆమేన్. యెహోషువ యుద్ధానికి వెళ్ళినంత వరకు విజయం కలిగింది. హాయి పట్టణం మీద అపజయం కలగడం. యెహోషువ రాలా. యెహోషువ వెళ్ళుంటే హాయి పట్టణం మీద విజయం కలిగి ఉండేది. కారణాలు చాలా మనం ధ్యానిస్తూ వస్తుంది. దాంట్లో ఒక కారణం వచ్చి యెహోషువ రావాలి. ఎందుకంటే యెహోషువకి ఒక వాగ్దానం ఉంది. నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనేరడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా. నీవు బ్రతికినన్ని కాలం ఏ మనుషుడిని ఎదుట నిలవనేరడు. వాగ్దానం పొందినవాడు. ఆ వాగ్దానం పొందిన వాడిని వీళ్ళేమన్నారు, నీవెందుకులే బాబు యెహోషువ, ఈ చిన్నది కదా, మేము వెళ్ళి క్లియర్ చేసుకొస్తాం, మేము చూసుకొని వస్తామంటే సరే వెళ్ళమని పంపించాడు. ఓడిపోయి ఓటమి పాలై వచ్చారు. యెహోషువ నేల పడి, ప్రభువా ఎందుకు అపజయం అంటే, నిన్ను బొమ్మంటే వాళ్ళని పంపించావేంటి? సరే నీ ఎదుట ఎవరు నిలబడలేరు, నీ వెళితే విజయం లభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ వెళ్ళినప్పుడు హాయి పట్టణం మీద అఖండ విజయం కలిగింది. కనుక నీవు ఒక జయ సంకేతంగా మారాలి. నువ్వు ఎక్కడుంటే అక్కడ విజయం కలగాలి. ప్రైజ్ ది లార్డ్. నీడనిచ్చే ఖర్జూరపు వృక్షంలాగా నీవు మారాలి. ఖర్జూరపు ఆకులు అది ఎదుటి మనిషికి విజయ సంకేతాన్ని కలిగిస్తుంది. నిన్ను చూస్తేనే విక్టరీ. స్తోత్రం చెప్పడం గట్టిగా. అబ్బో అన్న వచ్చేసాడు, ఇంక ఇబ్బంది ఏం లేదు, అంత మంచి జరుగుతుంది అనే ధైర్యం కలగాలి. అమ్మో అక్క వచ్చేసింది, ఇంక ఇబ్బంది ఏముంది, ఇంకా అంత మంచి జరుగుతుందని ఒక సూచన, శుభ సూచన కలగాలి. అమ్మో ఈ అక్క వచ్చిందో ఊర్లో ఉన్న కుక్కలని ఇక్కడ ఉంటుంది, కుక్కలాగా మొరుగుతుందిరా బాబు అనే భయం కలిగేటట్టు ఉండకూడదు. మీకు అర్థమైందండి? నీతిమంతుడు ఎలా ఉంటాడు చెప్పాలి. ఏ వృక్షంలాగా ఉంటాడు? ఖర్జూర వృక్షంలాగా ఉంటాడు. ఖర్జూర వృక్షం యొక్క విశేషాలు 3 చెప్పాను. ఒకటి, వేరు లోతుగా పారుతుంది, చుట్టూ ప్రాకుతుంది. సో కనుక ఎంతటి ఉష్ణమైన, ఎంతటి గాలి అయినా అది స్థిరంగా ఉంటుంది, చక్కగా ఎదుగుతుంది. రెండవదిగా ఖర్జూర వృక్షం యొక్క ఫలము విత్తనం. ఫలం ఆ చెట్టు పెరిగే కొద్దిగా, దాని ఆయుష్ పెరిగే కొద్దిగా, దాని వయస్సు పెరిగే కొద్దిగా వాటి యొక్క ఫలం అద్భుతంగాను
బలముగాను దీవెనకరంగాను ఉంటుంది. అండ్ ప్రియుల దాని విత్తనం 1000 సంవత్సరాలైన దానిలో జీవం తగ్గదు. ఆమె మూడోదిగా వాటి యొక్క నీడ, దాని ఆకులు. నీడ అనేది ప్రాణం సేద తీరడానికి సూచనగా ఉంది. ఆకులు వచ్చేసి విజయ సంకేతానికి సూచనగా ఉంది. ఈ మాటలు దేవుడు మన వెనుకిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రములు. ఈ 2వ ఆరాధనని ఆశీర్వాదకరంగా జరిగించారు, ఆత్మ సారథ్యంలో జరిగించారు. ప్రభా నీకు స్తోత్రం. మీ సేవకుని క్షేమంగా మా మధ్యలోకి దేవా నడిపించారు. నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడారు. చక్కటి నాయన ఉపదేశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురని ఆ వాక్యములో నుంచి మాతో అనేక ఆత్మీయ విషయాలు నీవు తెలియపరిచినందుకై ప్రభా నీకు స్తోత్రములు. మరి ఖర్జూర వృక్షము వేరు ఎంతో లోతుగా ఉంటుందని, అలాగే మా ఆత్మీయ జీవితంలో కూడా మేము లోతైన అనుభవంలోకి వెళ్ళాలని నువ్వు మాతో మాట్లాడినందుకై ప్రభా నీకు స్తోత్రములు. ఆనాడు అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన రీతిగా ఆ దేవుని ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు ఎంతో తెలుసుకోవాలని మా ఆత్మీయ జీవితము కూడా లోతైన అనుభవంలోనికి వెళ్ళునట్లుగా సహాయం చేయండి. క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఎడబాపునా అని నాయన అయ్యా సెలవిచ్చినట్లుగా ఆత్మీయ లోతైన అనుభవంలోకి వెళ్ళితే అయ్యా శ్రమైన, ఖడ్గమైన ఏది నీ ప్రేమలో నుంచి మమ్మల్ని ఎడబాపలేదని నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రం. కనుక నీ ప్రేమలో మేము లోతైన అనుభవంలోనికి వెళ్ళగలుగునట్లుగా ఎటువంటి శ్రమలు, శోధనలు, పోరాటాలు, అగ్ని పరీక్షలు వచ్చినా నీ ప్రేమలో నుంచి మేమేమాత్రం తొలగిపోకుండానట్లుగా మీరు మాకు కృపను చూపండి. ఖర్జూర వృక్షం యొక్క ఫలము ఎంతో మధురమైనదని కూడా నువ్వు సెలవిచ్చావు. ఆ విత్తనంలో జీవం ఉంటుందని కూడా నువ్వు సెలవిచ్చావు. కనుక మేము కూడా ఆత్మ సంబంధమైన ఫలము ఫలించాలని, ఆ ఆత్మ ఫలము ప్రేమను, సంతోషమును, సమాధానమును, దీర్ఘశాంతము, దయాళుత్వము, విశ్వాసము, సాత్వికము, మంచితనము, ఆశానిగ్రహమును మేము ఫలించాలని నువ్వు మాట్లాడినందుకై ప్రభా నీకు స్తోత్రములు. కనుక నాయన ఖర్జూర వృక్షం వలె మేము బహుగా ఫలించునట్లుగా, ఆత్మీయంగా ఫలించునట్లుగా మీరు మాకు సహాయం చేయండి. ఖర్జూర వృక్షం యొక్క ఆకులు అయ్యా జయ సంకేతమని, అది అనేకులకు నీడను కలిగిస్తుందని కూడా నువ్వు సెలవిచ్చావు. కనుక మేము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, మమ్మల్ని చూచినప్పుడు అనేకులు ఆదరణ పొందాలని, అనేకులు మమ్మల్ని చూచినప్పుడు ఆనందించి సంతోషించాలని కూడా నువ్వు సెలవిచ్చి ఉన్నావు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏలీము దగ్గరకు వచ్చినప్పుడు అయ్యా 70 ఈత చెట్లు వాళ్ళని ఎంతో ఆదరించాయి ప్రభా, బలపరిచాయి. అలాగే తండ్రి మేము ఇతరులకు దీవెనకరంగాను, ఇతరులకు సంతోషం కలిగించే వారంగా ఉండాలని కూడా నువ్వు సెలవిచ్చావు. అలాగే ఆకులు జయమునకు సంకేతమని నువ్వు సెలవిచ్చావు ప్రభా. ఆనాడు మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచారు ప్రభా. అక్కడ యెహోవా నిస్సీగా ఒక ధ్వజమును నిలవబెట్టారు తండ్రి. అలాగే దెబోరా కూడా ఇశ్రాయేలీలకు తల్లిగా ఉందని నువ్వు మాట్లాడి ఉన్నావు. దెబోరా యుద్ధమునకు వెళ్ళినప్పుడు బారాకుకి గొప్ప జయమునిచ్చావు. ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప జయ సంకేతాన్ని నువ్వు అక్కడ ఇచ్చావు ప్రభా. కనుక మా ఆత్మీయ జీవితములు దేవా ఒక జయముతో ముందరికి కొనసాగేటట్లుగా మీరు మాకు సహాయం చేయండి. ఖర్జూర వృక్షం వలె మేము నీతిమంతులమై మొవ్వు వేయినట్లుగా, అయా ప్రేమలో లోతైన అనుభవంలోనికి వెళ్ళునట్లుగా, ఎటువంటి పోరాటాలు, శ్రమలు, శోధనలైనా మేము వాటిని సంతోషంతో స్వీకరించగలుగునట్లుగా మీరు మాకు కృప చూపండి. అలాగే నాయన ఆ ఖర్జూర వృక్షము తండ్రి ఫలములు ఏ రీతిగా మధురముగా ఉన్నాయో మేము కూడా ఆత్మ ఫలము ఫలించున్నట్లుగా సహాయం చేయండి. ఖర్జూర వృక్షం అనేకులకు నీడనిచ్చి ఆదరణగా ఉన్నట్లుగా మేము కూడా అనేకులకు ఆదరణగా ఉండేటట్లుగా, అది ఒక జయమునకు సంకేతంగా ఉన్నట్లుగా మేము కూడా విజయముతో ఆత్మీయంగా ముందరికి కొనసాగునట్లుగా మాకు కృప చూపండి. యెహోషువకి నువ్వు వాగ్దానము చేశావు, నీ బ్రతుకు దినములన్నిటిన ఎవ్వడుని ఎదుట నిలవలేడని. ఆనాడు హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు యెహోషువ వెళ్ళలేదు కనుక అక్కడ వాళ్ళు అపజయం పొందారు. ఎప్పుడైతే యెహోషువ హాయి మీదకి యుద్ధమునకు వెళ్ళాడో యెహోషువ పక్షంగా యుద్ధమును నెరవేర్చి ఆ యొక్క వాగ్దానము నెరవేర్చి యుద్ధములో గొప్ప జయమునిచ్చినట్లుగా
మేము కూడా తండ్రి మా బ్రతుకు దినములంతటా ఎవ్వరూ మా ఎదుట నిలవకూడదు, ఎటువంటి అపవాది శక్తులు మా ఎదుట నిలవబడకూడదు. మాకు గొప్ప ఆత్మీయ జయమును మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇక నుంచి మేమందరము ఆత్మీయంగా ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుటకు, అయ్యా చిగురు పెట్టి మంచి ఫలములు ఫలించుటకు, లోతైన అనుభవములకు వెళ్ళుటకు, ఇతరులకు దీవెనకరంగా మార్చబడుటకు మీరు మాకు కృప చూపండి. ఈరోజు విన్న వాక్యం మా అందరి జీవితాల్లో ఫలించున్నట్లుగా సహాయము చేయమని వాక్యం చెప్పిన సేవకుని బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రములు. విజయోత్సవాలతో అనేక ప్రాంతములో ఊరేగిస్తున్నందుకై నీకు స్తోత్రం. ఇంకను ఎంతో పరిచర్య ఉంటుండగా ఈ పరిచర్య చేయడానికి కూడా విస్తారమైన కృపను, అభిషేకాన్ని ఇచ్చి బలవంతుని చేతిలో బాణం వంటి వానిగా వాడుకొనమని, ఈ ఆరాధనలో పాల్గొన్న మమ్మలందరినీ సంపూర్ణంగా పరిశుద్ధపరిచి మీరు ఆఖడికి రాజ్యమునకు సిద్ధపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడును మనకును సకల కోటి పరిశుద్ధులందరికీ ఆయన రాకడ పర్యంతం వరకు తోడయుండి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.